వెల్కమ్ టు ధనలక్ష్మి కిచెన్ అండి. క్యారెట్, క్యాబేజీ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము, 2 నిమ్మకాయలు, మెంతి పొడి, ఉప్పు, పసుపు, కారం, కొంచెం ఆవ పొడి అండి. వీటన్నిటితోని మనం చేసుకోవచ్చండి. ఒక క్యాబేజీ తురుములో పావు కిలో క్యాబేజీ తురుమండి అది. దాంట్లో 2 నిమ్మకాయలు పిండుకొని అలా కలుపుకొని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకోవాలండి దాన్ని. ఎందుకంటే అప్పుడే కరుకొస్తుంది. ఈ చట్నీ ఎలా ఉంటుందంటే టేస్టు పచ్చి మామిడికాయ రోట్లో ఏసి తొక్కితే పచ్చడి చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అర్ధగంట తర్వాత క్యారెట్ తురుము అందులో వేసుకొని కలుపుకోవాలండి. ఇక్కడ నిమ్మకాయ పిండాం కాబట్టి పులుపు, క్యారెట్ కొంచెం స్వీటు 2 రకాల మిక్స్చర్ చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో ఒక 2 చెంచాలు కారం, కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. అది అప్పటికప్పుడు చేసుకోవడానికి బాగుంటుందండి. కొంచెం ఒక 1 స్పూను మెంతి పొడి, ఒక 2 స్పూన్లు ఆవ పొడి వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి అండి. మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కొన్ని ఎల్లిపాయలు ఒలిచి పక్కన పెట్టుకోవాలి అండి. అవి తాలింపులో వేసుకోవాలి. ఇలా తాలింపు చేసేసి స్టవ్ మీద తాలింపు గింజలు అన్ని ఎండుమిరపకాయలు వేసేసి కచ్చా పచ్చా దంచిన ఎల్లిపాయ ముద్ద కూడా అందులో వేసి కొంచెం వేడి చేసుకోవాలండి దాన్ని. మరి మాడొద్దండి తాలింపు. దీంట్లో తగినంత పసుపు, కొంచెం ఇంగువ పొడి కూడా వేసుకొని చేసుకోవాలండి. ఈ తాలింపును ఆ గిన్నెలో కలిపిన గిన్నెలో పోయాలండి. తాలింపు ఎప్పుడు మూకుట్లో పోయొద్దండి. ఉడికినట్టు అవుతుంది. ఇలా పచ్చి పచ్చిగా ఉంటే చాలా సూపర్ టేస్టీ అండి.